మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీకు శుభములు వందనములు తెలియజేస్తున్నాను. అనుదిన ధ్యానమునకు స్వాగతం. ఎస్తేరు గ్రంథం 7వ అధ్యాయం ఈ దినం మనం ధ్యానిస్తున్నాం. రాణి అయినటువంటి ఎస్తేరు ఆహ్వానించినటువంటి విందుకు రాజైన అహష్వేరోషు అలాగే హామాను రాగా రాజు ఎస్తేరుని అడుగుతున్నాడు, రాణి నీ విజ్ఞాపన ఏమిటి? అది నీకు అనుగ్రహింపబడును. నీ మనవి ఏమిటి? రాజ్యములో సగం మట్టుకైనను నీకు అనుగ్రహించేద్దనని రెండవ నాడు ద్రాక్షారసపు విందులో ఎస్తేరుతో అనేను. రానిటువంటి ఎస్తేరు ఎంత తెలివిగా మాట్లాడుతుందో మీరు చూడండి. వెంటనే దుష్టుడైనటువంటి హామాను గురించి చెప్పకుండా మొదట తన విన్నపం చెబుతోంది. నీ దృష్టికి నేను దయ పొందిన దానను అయిన ఎడల రాజువైన తమకు సమ్మతి అయితే నా విజ్ఞాపనను బట్టి నా ప్రాణమును నా మనవిని బట్టి నా జనులను నాకు అనుగ్రహింపబడుదురుగాక. మీ అండ్ మై పీపుల్. మీరు దేవుని బిడ్డలుగా మీ జీవితకాలం అంతా గుర్తించాల్సిన అంశం ఏంటంటే నీవు మరియు దేవుని ప్రజలు. మనం ఏ స్థితిలో ఉన్నా, ఎంత సామర్థ్యాన్ని కలిగి ఉన్నా, నిత్యము మన మదిలో ఉండవలసినటువంటి తలంపు ఏంటంటే నేను మరియు దేవుడు నాకు అనుగ్రహించిన ఆ ప్రజలు. యూదులందరినీ సంహరించాలని రాజాజ్ఞ బయలుదేరిన తర్వాత మొర్దెకై కానీ ఎస్తేరు కానీ ప్రవర్తించిన తీరు, ఒకవేళ నువ్వు రానివి కదా వెంటనే రాజుతో మాట్లాడమని మొర్దెకై పురికొల్పలేదు. మొర్దెకై అయినా ఎస్తేరు అయినా మొదట దేవుణ్ణి ఆశ్రయించారు, తమను తాము దుఃఖపరుచుకున్నారు, ఉపవసించి సమస్తము సాధ్యము చేయగల దేవునికి ప్రార్థనలు విజ్ఞాపనలు చేశారు. అలాగే ప్రజలందరినీ కూడా ఉపవాస ప్రార్థనలకి వీరు నడిపించారు. అటు పిమ్మట వారు అధికారులతో మాట్లాడుతున్నారు. మనము అపోస్తులైనటువంటి పౌలును కూడా మనం జ్ఞాపం చేసుకోవాలి. అన్యాయాన్ని సహించవలసిన అవసరం లేదు. ప్రతిదీ దేవుడికి వదిలేసి దేవుడే చూస్తాడని మనం మౌనంగా ఉండకూడదు. అపోస్తులైన పౌలు చూడండి, తన ప్రాథమిక హక్కుల కొరకు ఎలాగా అధికారులతో పోరాటం చేశాడు. అపోస్తుల కార్యము 24వ అధ్యాయము 19వ వచనంలో ఫెలిక్స్, 25వ అధ్యాయంలో 8వ వచనంలో ఫేస్తు, అలాగే అపోస్తుల కార్యములు 26వ అధ్యాయం అంతా మొదటి నుంచి 29 వచనాలు గమనిస్తే రాజైన అగ్రిప్పతో, ఇలాగ రాజులతో, గవర్నర్లతో, మత పెద్దలతో పౌలు పోరాటం చేస్తున్నాడు తన యొక్క హక్కుల గురించి. బైబిల్లో మనం కనబడుతున్నటువంటి భక్తులందరూ అనుసరించినటువంటి క్రమము ప్రభువు నేర్పించిన క్రమమే. అడుగుడి, రెండవది వెదకుడి, మూడవది తట్టుడి. మత్తయి సువార్త 7వ అధ్యాయంలో చెప్పబడినట్టుగా ఎక్కడైనా ఈ పద్ధతిని మనం అనుసరించాలి. ఈ పద్ధతిలోని మనము సక్సెస్ అవ్వాలి. రానైన ఎస్తేరు రాజుతో అంటుంది, ఏలయనగా మా విరోధిని తప్పించుకున్నట్టుకే మేము రాజువకు తమరిని శ్రమపరచుట యుక్తము కాదు. ఇలాగ మాట్లాడుతుండగానే ఆ కార్యం చేయుటకు మనస్సు దృఢపరుచుకున్న వాడెవడు, వాడేడి అని రాణి అయిన ఎస్తేరుని అడుగుతున్నాడు రాజు. అప్పుడు ఎస్తేరు చెబుతోంది, ఇదిగో ఆ మనుష్యుడు ఈ దుష్టుడైనటువంటి హామాను. ద అడ్వర్సరీ అండ్ ఎనిమీ ఈజ్ దిస్ వికెడ్ హామాన్. పేతురు పత్రిక జ్ఞాపకం వస్తుంది కదా. మొదటి పత్రికలో 5వ అధ్యాయంలో 8వ వచనంలో పేతురు భక్తుడు అంటున్నాడు, మీ విరోధి అయినటువంటి సాతాను. ఆ రోజున మొర్దెకైతో పాటు యూదులందరినీ సంహరించాలన్నటువంటి శత్రువు ఎవరైతే హామాన్ ఉన్నాడో, అలాగున ఈ రోజున దేవుని సంఘమునకు, దేవుని విశ్వాసులకు, దేవుని బిడ్డలందరికీ కూడా శత్రువైనటువంటి సాతాను ఎవరిని మిరుగుదునా అని వారు గర్జించే సింహంలాగా అటు ఇటు తిరుగుతున్నాడు. అయితే ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 10వ వచనం అంటుంది, చివరికి అగ్ని గంధకముల చేత ఈ అపవాది మింగివేయబడుతున్నాడు. చూడండి, ఈ మాట వినగానే ఒకంత రాజు కూడా ఆశ్చర్యపోయాడు, కానీ చాలా ఆగ్రహానికి గురయ్యాడు. వెంటనే రాజు ఆ మాట వినగానే ఒకంత ఆశ్చర్యానికి లోనైనా ఆగ్రహం ఉంది, విందు నుంచి లేచి తోటకెళ్ళిపోయాడు. కారణం ఏంటంటే హామాను అన్నిటిలో రాజు తర్వాత ఒక గొప్ప అధికారిగా ఉంటూ అన్ని సలహాలు ఇస్తూ నడిపిస్తున్నాడు కదా, అటువంటి హామాని ఈ పని చేసినందుకు. అయితే ఈ దుష్టుడైనటువంటి హామాను తన ప్రాణమును కాపాడుకోవడానికి, విన్నపించుకోవడానికి రాణి అయినటువంటి ఎస్తేరు సముఖంలో నిలిచాడు. ద్రాక్షారసపు విందు స్థలానికి రాజు తిరిగి రాగా ఎస్తేరు కూర్చున్నటువంటి శయ్య మీద హామాను పరిణుట చూచి, వీడి ఇంటిలో నా సముఖం ఎదుటనే రాణిని బలవంతం చేయునా అని చెప్పాను. ఆ మాట రాజు నోట రాగానే బంటులు హామాను ముఖమునకు ముసుగు వేసిరి.
ఇందులో రాజు ఎదుట ఉన్నటువంటి షండులలో హర్బోనా అని ఒకడు ఏలినవాడ చిత్తగించము, రాజు మేలు కొరకు మాట్లాడిన మొర్దెకైను ఉరి తీయటానికి హామాను చేయించిన 10 మూరల ఎత్తుగల ఉరికొయ్య హామాను ఇంటి యొద్ద నాటబడి ఉన్నదని చెప్పగా రాజు దాని మీద ఉరి తీయడని ఆజ్ఞ ఇచ్చాను. కాగా హామాను మొర్దెకైకి సిద్ధం చేసినటువంటి ఉరికొయ్య మీద వారు అతనిని ఉరివేసిరి. అప్పుడు రాజు యొక్క ఆగ్రహము చల్లారాను. అచ్చ తెలుగులో మనం ఒక సామెత చెబుతుంటే ఒక మాట మాట్లాడుతుంటాం, తాను తీసిన గోతిలో తానే పడ్డాడు అని. ఈ మాటల్ని బైబిల్ భాషలో కూడా మనం వినొచ్చు. కీర్తన 7వ అధ్యాయంలో 16వ వచనం మీరు చూడండి. వాడు తలంచిన చేటు వాని నెత్తి మీదకే వచ్చును, వాడు యోచించిన బలాత్కారము వాని నడినెత్తి మీదనే పడును. సామెతల గ్రంథం 11వ అధ్యాయము 5వ వచనంలో కూడా 2వ వరుసలో ఒక మాట ఉంటుంది, భక్తిహీనుడు తన భక్తిహీనత చేతనే పడిపోవును అని. ఈ రోజుల్లో కూడా ఈ గోతులు తీసే వాళ్ళు చాలా పెరిగిపోయారు. సొంత ఇంటిలోనే, అదే సొంత సంఘాల్లోనే ఒక సేవకుని వెనుక ఒకరు, ఒక సంఘం వెనుక ఒకరు ప్రయాసపడకుండా చాలా సులువుగా గోతులు తీస్తున్నారు. వారికి ఈ విషయం హెచ్చరిక కావాలి. అయితే వింటున్న మీరు కాస్త ఓపికగా ఉండండి. ఎందుకనగా భక్తిహీనుడు తన భక్తిహీనత చేతనే పట్టబడతాడు. వాడు గుంట త్రవ్వి దాన్ని లోతుగా చేస్తున్నాడు, తాను త్రవ్విన గుంటలో తానే పడిపోతాడు. మీ పిటిషన్స్ అన్నీ, మీ యొక్క విన్నపాలన్నీ మొదట పరలోక రాజుకు విన్నవించండి. అటు పిమ్మట న్యాయం పొందదగినటువంటి మీ అధికారులతో మీరు మాట్లాడండి. అన్యాయం చేస్తున్న వాని ఎదుట కాస్త ఓపికతో ఉండండి. నిశ్చయముగా దుర్మార్గులు రాజు యొక్క ఆగ్రహమునకు బలవుతారు. దేవుని ప్రజలకును విరోధమైనటువంటి ప్రతి వ్యక్తి లేదా ప్రతి శక్తి హామాను వలె ఉందురుగాక. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప మీకు తోడైనగాక. గాడ్ బ్లెస్ యూ.